వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాక్ సిరామిక్స్ టైల్స్ పరిశ్రమలో తొలగించిన స్థానిక ఉద్యోగులను విధిలోకి తీసుకోవాలి. జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండలో భారీ ర్యాలీ. రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న భారతీయుడు 2 చిత్ర యూనిట్. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని భీమారం నుండి హన్మకొండ నైమ్నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవము జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ కార్యక్రమంలో భాగంగా భీమా నుండి కేయూ యూనివర్సిటీ క్లాసుల వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవంగా తెలుస్తున్నాము. ఏబీవీపీ అనేది విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కార ధ్యేయంగా ఏర్పడినటువంటి విద్యార్థి సంస్థ. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం కోసం, దేశ సమగ్రాన్ని కాపాడడం కోసము దేశ సైన్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సైనికుగా మార్చేటువంటి కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ విద్యార్థి కేంద్రాల కళాశాల కేంద్రంగా ఈ విద్యార్థి పరిషత్ ఒక ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నది. గతంలో ఈ యొక్క దేశంలో రాజ్యాంగ ఎమర్జెన్సీ లో కానీ ఈ దేశంలో ఒకే నిశాన్ విధానం అనేది లేకుండా దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకే విధానం ఉండాలని చెప్పేసి 370 ఆర్టికల్ పోరాడి ఈ రోజు 370 ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత ఏబీపీ. అదేవిధంగా విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండినటువంటి నవ యువకులకు ఓట్లకు కావాలని చెప్పి కొట్లాడినటువంటి విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్. అదేవిధంగా సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్. ఎన్నికల ముందు రాక్ సిరామిక్స్ సామర్లకోట టైల్స్ పరిశ్రమలో ఏ కారణం లేకుండా తొలగించిన 24 మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ శ్రీ సాకిలి షాన్ మోహన్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెకుల రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, జిల్లా కోశాధికారి మలక రమణ, రాక్ సిరామిక్ ఉద్యోగి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను అకారణంగా తొలగించి 24 కార్మికుల కుటుంబాలను రోడ్డున పారేశారని విమర్శించారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి నేటికి 85 రోజులు మన ఆందోళన ప్రారంభించి 27 రోజులు మనం ఏమడిగాం?
కొంచెం కోరికలు అడగల. యాజమాన్యం చెప్తుంది ఏంటి? రాజ్ శ్రామిక్స్ లో తొలగించిన కార్మికుల విధుల్లోకి కార్మిక చట్టాలను కాలరాస్తున్న రాజ్ శ్రామిక యాజమాన్యంపై చర్యలు. కార్మిక చట్టాలు కాలరాస్తున్న రాజ్ శ్రామిక యాజమాన్యంపై చర్యలు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. రాజ్ శ్రామిక్స్ లో తొలగించిన కార్మికుల విధుల్లోకి. మేమందరం కూడా 24 మంది అండి పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నామండి. ఏప్రిల్ 15వ తారీఖున ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ తొలగించారండి. తొలగించిన తర్వాత మేము కార్మిక శాఖ కమిషనర్ గారిని సంప్రదించామండి. ఇలాగా ఏ నోటీసు లేకుండా తొలగించారు అని చెప్పేసి కంప్లైంట్ చేసామండి. ఆవిడ 4 సార్లు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 సార్లు కూడా ఆవిడ ఏమాత్రం స్పందించట్లేదండి. యాజమాన్యం కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వం 75% స్థానికులకు ఉద్యోగాలు కల్పించమంటే ఆర్ఏకే కంపెనీ మాత్రమే స్థానికులను తొలగించి వరుస కార్మికులకు ఒరిస్సా, బీహార్, గుజరాత్ అటువంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మా ప్లేస్లో వాళ్ళని పని చేయించుకుంటుందండి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్తుంటే ఏమాత్రం లెక్క చేయట్లేదండి. స్థానికులకు ఉద్యోగాలను మాకు ఇప్పించి స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. రాజ్ శ్రామిక్ యాజమాన్యం ఆ కంపెనీలో 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి 40 మంది కార్మికుల్ని తొలగించి నేటికి 84 రోజులు ఉంది. 84 రోజుల నుంచి గేట్ బయట మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మొర్రో అని చెప్పి మేము ఏ తప్పు చేయలేకపోయినా ఎందుకు తొలగిస్తున్నారో తెలియక కార్మికులు ఆందోళన బాట పట్టారు. వీరికి సిఐటి అండగా ఉంది. ఇవాళ యాజమాన్యం జాయింట్ మీటింగుల్లో లేబర్ అధికారుల దగ్గర చెప్పేది ఏంటంటే నష్టాల్లో ఉందని చెప్తున్నారు. ఇది తప్పు. షేర్ మార్కెట్లో వాటాదారులకి 2022-23 ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తే డివిడెండ్ కూడా పంచింది కంపెనీ. రాజ్ శ్రామిక్ ఇండియా షేర్ మార్కెట్లోనేమో లాభాలు పంచుతూ ఉంది, వాటాదారులకి లాభాలు పంచుతూ ఉంది, కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయని చెప్పి మీరు తొలగించే మిమ్మల్ని. నా పేరు మంగారావు అండి. రాజ్ సెరామిక్స్లో ట్రేడింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా రాజ్ సెరామిక్స్ సామర్లకోటలో పనిచేస్తున్నానండి. అయితే మమ్మల్ని ఏప్రిల్ 15వ తారీఖున ఏమీ చెప్పకుండా ఎటువంటి నోటీసులు లేకుండా సడన్గా 40 మందిని గేట్ దగ్గర ఆపేయారండి. 24 మంది కంప్లైంట్ ఇచ్చి మేము పోరాటం చేస్తున్నామండి. అయితే ఈ సడన్గా ఈ 3 నెలలు బట్టి జీతాలు గట్ట లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. స్కూల్కి ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నామండి. ఇంకా ఏం దారి లేక అయితే పెద్దవాళ్ళు కూడా వైద్యం చేయించలేక తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. అయితే ఈ రాజ్ సెరామిక్స్ చేసిన ఈ ఏమైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతూ మేమందరం ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. ఇప్పుడు అయితే జాయింట్ మీటింగ్లు జరుగుతున్నాయండి. 4 మీటింగ్లు జరిగే ఏం ఉపయోగం లేదండి. కానీ ఇప్పుడు రేపు 11వ తారీఖున ఒక మీటింగ్ ఉందండి. అందులో ఏం చెప్తారో అని ఆశతో ఎదురు చూస్తున్నామండి. మమ్మల్ని అందరూ తక్షణం విధుల్లోకి తీసుకుని వలస కార్మికులను ఆఫ్ చేసి స్థానికులకి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని అందరినీ విధిలో తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అయితే రాజ్ సెరామిక్ ఇటువంటి చర్యలు 5 సంవత్సరాలు బట్టి ఇలా డైలీ చేస్తూనే ఉందండి. ఇప్పటికీ మారతలేదండి. ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా ఏ రోజు ఎవరినో తీయడమే పనిలో ఉందండి. ఇప్పుడు సడన్గా 40 మందిని తీయడంతో మేము అందరూ ఉద్యమం చేయడం పట్టామండి. అయితే ప్రొడక్షన్ మామూలుగానే వచ్చేస్తుందండి, కానీ లాస్ అవుతుంది అంటుందండి. క్వాలిటీ 90% క్వాలిటీ వస్తుందండి కంపెనీకి. అయినా సరే కానీ మాకు లాభాలు లేవు, నష్టాలు ఉందని చెప్తున్నారండి. ఇందులో అందరూ బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇందులో 90 బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. మేము అందరం ఇందులో బెస్ట్ ఎంప్లాయీని కూడా తీసేశారండి. ఇంకెందుకని బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకండి? ప్రతి సంవత్సరం జనవరి 20వ తారీఖున కంపెనీ జెండా ఎగరేసేటప్పుడు బెస్ట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి అందరికీ సర్టిఫికేట్లు ఇస్తుందండి మాకు. అందులో 90 ఇందులో మా దాంట్లో 90 ఉన్నారండి. కాబట్టి సర్టిఫికేట్లు కూడా చూపెడతామండి మీకు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న సబితం గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సురక్షితమైన గౌరిగుడాలను పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు సందర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇట్టి గౌరికుండాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేపిస్తానని, దీనికి సంబంధించిన నిధులు ఉంటే డెవలప్మెంట్కి వినియోగిస్తానని తెలిపారు. అలా అయితే ఉంది ప్లీజ్.
రమేశానా ఓకే అన్న. కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసగించారని ఒక వ్యక్తి సోమవారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన మధుబాబుకు ఫేస్బుక్లో భాష అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయలు ఇస్తానని భాష ఒప్పందం చేసుకున్నాడని తెలిపాడు. విజయవాడలో ఆపరేషన్ చేయించి తన కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా భాష మోసగించాడని బాధితుడు మధుబాబు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తెలంగాణలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న భారతీయుడు 2 చిత్ర యూనిట్ చలనచిత్ర సీనియర్ నటుడు కమల్ హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ప్రజానికం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ అంతటి నటుడు ఈ కార్యక్రమం ద్వారా సే నో టు డ్రగ్స్ పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించడం పట్ల చేస్తున్న ఈ కృషి సత్ఫలితాలు ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. నమస్కారం. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message, say no to drugs. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. So please say no to drugs. I appreciate and support this initiative by the Telangana government. All the best. Please say no to drugs. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి సల్యూట్. రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం. బుధవాడ ఘటనపై జగ్గయ్యపేట తహసీల్దార్ స్పందించకపోవడంతో ఆగ్రహం. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనలో సరిగ్గా స్పందించని తహసీల్దార్. ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ అల్ట్రాటెక్ సిమెంట్ ఘటనపై లేదంటూ ఆగ్రహం. నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు సహా జగ్గయ్యపేట తహసీల్దార్, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సృజన. Why is my Tahsildar not in the location? I don't understand. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. ఏంటా ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా?
కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మరియు ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చాను అని అన్నారు. అదేవిధంగా చిత్తూరులోని తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అని అన్నారు. కొత్త వ్యక్తి అయినా నాకు సీటు ఇచ్చి గెలుపులో అన్ని విధాల నాకు సీఎం చంద్రబాబు సపోర్ట్ చేయడం జరిగిందని వివరించారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్లన్నిటి కూడా అవి ఊరికే ప్రామిస్ చేయలేదు, వాటిలన్నింటినీ కూడా ఆచరణలో తీసుకొస్తాం. దానికి కాదు మేము చేస్తున్నాం ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ రెస్పాన్స్ గెలిపిద్దాము, వాటి సమస్యలు కనుక్కున్నాం. తర్వాత సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా నేను అడ్రస్ చేస్తున్నాం. తర్వాత నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఏమైనా స్టేట్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను. సో మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్నే సర్వీస్ సెంటర్ అనొచ్చు. 2 మనుషులు కూడా పెడుతున్నాం. మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాం. ఎవరైనా సమస్యలు జనరల్ స్కీమ్కి సంబంధించిన కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించిన కానీ లేకపోతే ఇంకేదన్నా మేము నా తరఫున సాల్వ్ చేయాల్సిన మెయిల్ పెట్టచ్చు, లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటన్నింటినీ అడ్రస్ చేస్తాను. నేను చేయగలిగిన నేను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ చేయగలిగిన మినిస్టర్, లేదా సెంట్రల్ స్కీమ్కి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్తో కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ఫేస్ చేసిన కొన్ని సమస్యలు ఒకటి ఇక్కడ వస్తున్న డబ్లింగ్ లైన్ చిత్తూరులో కాట్పాడి నుంచి చిత్తూరుకు రావాల్సిన ఉంటుంది. దాన్ని టేకప్ చేస్తాం. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన మార్గం కూడా చేస్తాం. కొన్ని ట్రైన్స్ ఇక్కడ ఆపుతారు సార్. ఆల్రెడీ సీఎం గారు అప్పుడు లెటర్ ఇచ్చారు. షేరింగ్ బేసిస్ చేస్తారు. రైల్వే డిపార్ట్మెంట్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్స్ కొంత చేస్తారు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ అంటే అది చేయాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన పరిస్థితి చూస్తుంటే ఆర్థిక పరిస్థితి చాలా అన్యాయం, అక్రమంగా ఉంది. ఈ టైంలో మనం ఈ ఫండ్ తీసుకెళ్ళి మన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పనిగా కనపడుతుంది. అయినా కూడా మొన్న ఢిల్లీలో సీఎం గారు మాట్లాడిన విధానం చూస్తే ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పుడు మమ్మల్ని ఏమని అడగద్దు, అది కూడా మీరే చూసుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రం మా చేతికి వచ్చినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అయితే అసలు బాగాలేదు. కాబట్టి ఆ మ్యాచింగ్ గ్రాంట్ కాకుండా మాకు స్కీమ్స్ ఇవ్వండి అని సీఎం గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఈరోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కుప్పం వచ్చాం. కుప్పంలో వచ్చిన ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఇంత చక్కగా మంచి మెజారిటీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను. తర్వాత మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా అవి ఊరికే ప్రామిస్ చేయలేదు, వాటిని అన్నింటిని కూడా ఆచరణలో తీసుకొస్తాం. దానికి కాదు మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. గెలిపించిన ఉత్సాహం, గెలిచిన ఉత్సాహం ఇద్దరికీ చాలా బాగుంది. అందరూ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పిన ప్రభుత్వంతో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు మండలం చూద్దాము, ఆ సమస్యలు కనుక్కుంటాం. తర్వాత సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా నేను అడ్రస్ చేస్తాను. తర్వాత నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఏమైనా స్టేట్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను. సో మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్నే సర్వీస్ సెంటర్. దాన్ని మళ్ళీ రైల్వే సందర్భంగా రైల్వేకి సంబంధించి మన చిత్తూరు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ఫేస్ చేసిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ వస్తున్న డబ్లింగ్ లైన్ చిత్తూరులో కాట్పాడి నుంచి చిత్తూరుకు రావాల్సిన ఉంటుంది. దాన్ని టేకప్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన మార్గం కూడా చేస్తాం. తర్వాత కొన్ని ట్రైన్స్ ఇక్కడ ఆపుతారు సార్. ఆల్రెడీ సీఎం గారు అప్పుడు లెటర్ ఇచ్చారు. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే వస్తుందంటే రైల్వేది ఏది వచ్చినా సరే షేరింగ్ బేసిస్ చేస్తారు. రైల్వే డిపార్ట్మెంట్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్స్ కొంత ఇవ్వాల్సి చేస్తారు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్
అది చేయాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన పరిస్థితి చూస్తుంటే ఆర్థిక పరిస్థితి చాలా అన్యాయం అక్రమంగా ఉంది. ఈ టైంలో మనం ఈ ఫండ్ తీసుకెళ్ళి మన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పనిగా కనపడుతుంది. అయినా కూడా మొన్న ఢిల్లీలో సీఎం గారు మాట్లాడిన విధానం చూస్తే ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పుడు మమ్మల్ని ఏమని అడగద్దు, అది కూడా మీరే చూసుకోండి. ఎందుకంటే మాకు ఈ రాష్ట్రం మా చేతికి వచ్చినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అయితే అసలు బాగాలేదు. కాబట్టి ఆ మ్యాచింగ్ గ్రాంట్ కాకుండా మాకు స్కీమ్స్ ఇవ్వండి అని. ఇబ్రహీంపట్నం పెరిఘాట్ వద్ద గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే పవిత్ర సంగమం వద్ద పూజలు జరిపి జలహారతి ఇచ్చిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు మొదటి పంట ఖరీఫ్కు నీరందుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఫలితాలు ముందుగా రైతులకు అందించాలనే ఆలోచనతో పట్టిసీమ పథకం నిర్మాణం దేవరూప్ల మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మండల కేంద్రానికి చెందిన కొంతమంది దళితులు ఆ ఇండ్లలో నివాసం ఉంటున్నారు. అయితే వాటిని ఖాళీ చేయమని ఇటీవల అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. నేటితో అధికారులు ఇచ్చిన గడువు ముగియడంతో వారు చేసేది ఏం లేక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఉన్నపలంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలు దింపు ఎండలు ఎందుకు చెప్పు దింపు నేను చెప్పేది నువ్వు అది మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు నేను మాట్లాడి చెప్పిస్తాను ఇప్పుడు మేము ఉన్నాగా దిగు నువ్వు ఇక్కడ దిగు. మేము ఎస్సీలో మాకు గత ప్రభుత్వంలో దయాకర్రావు సార్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్కు మట్టికి లేబర్కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయి అంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. కట్టించుకున్నాక కంప్లీట్ అయ్యే ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఆ ఎలక్షన్ కోడ్ పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కాడి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.